అద్భుత జీవితం కార్యక్రమాన్ని చూచుటకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు మా కార్యక్రమాలను క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఉదయం 7 గంటల నుండి 7:30 గంటల వరకు తప్పక వీక్షించండి. ప్రతిసారి దైవజనులు ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి అద్భుతములు పొందండి. తప్పకుండా దేవుడు మీ జీవితంలో, కుటుంబంలో అద్భుతములు జరిగించి మీ ప్రతి అక్కర తీరుస్తాడు. యేసయ్య జన్మించే పశుల పాకయందు ఎంతో సంతసము భూలోకమందు. యేసయ్య జన్మించే పశుల పాకయందు ఎంతో సంతసము భూలోకమందు. దావీదు వంశాన కన్య మరియ గర్భాన నాథుడు ఉద్భవించెను. క్రిస్మస్ క్రిస్మస్. యేసయ్య జన్మించే పశుల పాకయందు ఎంతో సంతసము భూలోకమందు. యేసయ్య జన్మించే పశుల పాకయందు ఎంతో సంతసము భూలోకమందు. దైవజనులు రెవరెండ్ డాక్టర్ శాంతి కిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షిద్దాం. ప్రియమైనటువంటి అద్భుత జీవితం టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ రోజు దగ్గరికి వస్తుంది. మనలో ఆనందం పెళ్ళుబుకుతుంది. హల్లెలూయా. డిసెంబర్ నెలంతా కూడా ఎంతో ఆనందంతో గడుపుతాం. మన సంతోషం హద్దులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి మానవ శరీరధారిగా దిగి వచ్చినటువంటి దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మరి యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి అనేక ప్రవచనములు ప్రవచించాడు. ముఖ్యంగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చివరి భాగంలో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని యెషయా ఒక కన్యక గర్భములో దేవుడు మానవునిగా ఉద్భవిస్తాడు, మానవులకు తోడై ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. మరియు యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున అనే జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రవచించాడు. పూర్వకాలమున యేసుక్రీస్తు ప్రభు మరి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతమును నిర్లక్ష్యం చేశాడు. యూదయ ప్రాంతం ఎంతో మహిమ పొందింది. క్రీస్తు పూర్వము యూదయ ప్రాంతము ఎంతో మహిమగల ప్రాంతంగా ఉండేది. యూదయ ప్రాంతంలోనే మరి యెరూషలేము ఉండేది. యెరూషలేములో దేవాలయం ఉండేది. కనుక ఆ ప్రాంత ప్రజల్నే దేవుడు ఎక్కువగా లక్ష్య పెట్టాడు అన్నటువంటి ఉద్దేశం ప్రజలలో ఉండేది. గలిలయ ప్రాంతంలో ఎక్కువగా అన్యజనులు నివసించేవారు.
తర్వాత అక్కడ ఇశ్రాయేల్లో ఎన్నికలేని గోత్రాలైనటువంటి జెబూలూను గోత్రము, నఫ్తాలి గోత్రికులు ఆ గలిలే ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఏర్పరచుకున్నారు. అన్యజనులు కూడా ఉన్నారు. అయితే అంత్య దినములలో, యుగాంత దినములలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, గలిలే ప్రాంతమును మహిమగల దానిగా చేయుచున్నాడు. హల్లెలూయా. గలిలే ప్రాంతంలో ప్రజలందరూ పాపములో ఉన్నటువంటి ప్రజలు, వారి మీద వారు గొప్ప వెలుగు చూస్తున్నారని ప్రవచించాడు. హల్లెలూయా. మరణఛాయ గల నివాసుల మీద, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని ప్రవచించాడు. 3వ వచనంలో నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, దేవుని జనాంగమును విస్తరింపజేస్తున్నావు, దేవుని ప్రజలను విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషం వృద్ధిపరచున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. హల్లెలూయా. ప్రజలు యేసుక్రీస్తు ప్రభు పరిచర్యను బట్టి ఎట్లా సంతోషిస్తారంటే, వారి సంతోషాన్ని పోల్చడానికి ఎటువంటి పదాలు సరిపోక పూర్వ మానవులు సంతోషించే గొప్ప సందర్భాలు ఏంటంటే, ఒకటి కోతకాలంలో బాగా సంతోషించేవారు, రెండోది దోపుడు సొమ్ము పంచుకునేటప్పుడు బాగా సంతోషించేవారు. ఆ విధంగా ప్రజలు సంతోషిస్తారని యెషయా ప్రవక్త ఇక్కడ ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా 4వ వచనంలో చూసినట్లయితే మిద్యాను దినమున జరిగినట్లు నీవు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. ప్రజల మెడల మీద నుండి సాతాను పెట్టినటువంటి కాడిని యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ఆయన విరిచి వేస్తాడన్న దానికి సాదృశ్యంగా ఈ మాటను రాసి ఉన్నాడు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. సాతాను యొక్క బంధకాల నుండి ప్రజలు విడిపించబడే విషయం ఇక్కడ ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్లను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. యుద్ధ సందడి చేయి యోధులందరి జోళ్లు, వాళ్ళక బూట్లు, రక్తములో పొరలింపబడిన వస్త్రములు అగ్నిలో వేయబడి దహింపబడి, అంటే యుద్ధములు ఇక ఉండవు, ప్రజలలో సమాధానం ఉంటుంది అన్నదానికి సాదృశ్యంగా ఈ వాక్యమును ప్రవచించాడు. ఇది ఎట్లా జరుగుతుంది? ఈ విధంగా గలిలే ప్రాంతం ఏ విధంగా దేవుడు మహిమగల ప్రాంతంగా చేయబోతున్నాడు, ఏ విధంగా చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ఎట్లా ప్రకాశిస్తుంది, ఏ విధంగా ప్రజలు సంతోషిస్తారు, ఏ విధంగా సాతాను కాడి వారి మీద నుంచి విరిచేయబడుతుంది. కారణం ఏంటి అంటే, ఏలే అనగా మనకు శిశువు పుట్టెను. హల్లెలూయా. 6వ వచనంలో చూసినట్లయితే మనము ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మన కొరకు ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన కుమారుడుగా ఎదిగాడు, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆయన దేవుని రాజ్యభారమును తన భుజాల మీద వేసి మోసాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన కార్యములను గురించి ఈ యొక్క వాక్యములో యెషయా ప్రవక్త వివరించాడు. హల్లెలూయా. ఈ విధంగా జరుగుతుంది. ప్రభు దిగి వస్తాడు, గలిలే ప్రాంతంలో పరిచర్య చేస్తాడు. ఆయన విధంగా పరిచయం చేయటం బట్టి ప్రజలు గొప్ప వెలుగును చూస్తారు, మరణఛాయ గల ప్రజల మీద వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుని వాక్యంలో సెలవిచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మొదటి రాకడ ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు కన్య అయినటువంటి మరియ, ఒక పేద ఇంట్లో ఉన్నటువంటి ఒక కన్యను దేవుడు ఎంచుకున్నాడు. ఆమెకు తన దూత ద్వారా దేవుడు దర్శనం ఇప్పింపజేసి, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ శక్తులను నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అని దూత ద్వారా దర్శనమిచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆ కన్య మరియకు ప్రదానం చేయబడినటువంటి పురుషుడు యోసేపుతో కూడా దేవుడు స్వప్నంలో మాట్లాడాడు. హల్లెలూయా. వారు మరి ప్రభువైన యేసుక్రీస్తును వారు శిశువుగా పొందుకున్నారు. 9 నెలల తర్వాత కుమారుడు బయటకు వచ్చాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడు, మహాదేవుడు ఈ లోకంలోనికి ఒక పసి బాలుడుగా జన్మించటము అది గొప్ప అద్భుతం. హల్లెలూయా. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన కుమారుడుగా ఎదిగాడు. 30 సంవత్సరాల వయసు వరకు ఆయన
చరిత్ర ఎక్కువగా రాయబడలేదు, కానీ బహుశా ఆయన తల్లికి తండ్రికి లోబడి జీవించి ఉండవచ్చు, కుటుంబ భారం మోసి ఉండవచ్చు. అయితే 30 సంవత్సరాల వయస్సులో ఆయన యోర్దాన్ నదికి వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు వచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాడు. యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీద దిగి వచ్చింది. ఆయన మానవ శరీరంలో దిగి వచ్చిన దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఇప్పుడు దేవుడు మానవుడు ఐక్యమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆకాశం తెరవబడింది. పరలోకం నుండి ఒక స్వరం వినబడింది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అనే ఒక స్వరం వినబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనలో ఎటువంటి పాపం లేకపోయినప్పటికీ కొత్తగా మారుమనసు పొందినటువంటి పాపినటువంటి మనుషుని వల్ల బాప్తిసం పొందాడు. యేసుక్రీస్తే బాప్తిసం పొందినప్పుడు మనం కూడా బాప్తిసం పొందాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినట్లు మనం కూడా పరిశుద్ధాత్మ కొరకు బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో మనం కూడా నింపబడాలి. హల్లెలూయా. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. యేసుక్రీస్తు ఈ లోకంలోని మానవ శరీరానికి దిగి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజలను వారి పాపల నుండి విడిపిస్తూ ప్రజలను వారి రోగం నుండి స్వస్థపరుస్తూ ప్రజల జీవితాల్లో కుటుంబాల అద్భుతములు జరిగిస్తూ వారి అక్కర్లను తీరుస్తూ దేవుని రాజ్యంలోనికి ప్రజలను తీసుకొస్తూ ఆయన సంచారం చేశాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రభు యొక్క పరిచర్య ఒక్క విషయం మనం శాంపిల్గా మనము చూడవచ్చు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయు గల వారిని వారు ఆయన ఎదుగు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ దెకపోలి యెరూషలేము యూదయను ప్రదేశం నుండి యోర్దాను నాకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు తాను ఈ లోకంలోని మానవ శరీరధారిగా దిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ప్రజల యొక్క సమాజ మందిరములలో దేవుని వాక్యం గురించి బోధిస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తూ దేవుని రాజ్య వారసులుగా చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రజలలో ఉన్నటువంటి ప్రతి విధమైన రోగమును స్వస్థపరుస్తూ ఆయన సంచారం చేసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. తద్వారా అనేక ప్రాంతాల నుండి అనేక మంది ప్రజలు ఆయనను వెంబడించారు, దేవుని రాజ్యంలోకి వచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్య భారమును తన భుజంలో వేసుకొని ఆయన మోసాడు. ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో కాలినడకన సంచారం చేశాడు. ఇశ్రాయేల్ దేశం చుట్టూన్న ప్రాంతంలోనూ సంచారం చేసి దేవుని రాజ్య భారమును ఆయన మోసాడు. హల్లెలూయా. తర్వాత ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నీళ్ల మీద నడిచాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చివేశాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఒకసారి, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి ఒకసారి ఆశ్చర్యించి పంచిపెట్టాడు. పుట్టిన మొలకను గుడ్డివారి కన్నులు తెరిచాడు, మూగవారికి మాటనిచ్చాడు, చెవిటివారి చెవులు తెరిచాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, మూగవారికి మాటనిచ్చాడు. చనిపోయి 4 రోజులైన వారిని సైతం నోటి మాటతో ఆయన సజీవులను చేసి లేపాడు. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యములను ఆయన చేశాడు. తద్వారా ఆయన ఆశ్చర్యకరుడు అన్నటువంటి